సో మనమైతే ఇప్పుడు మహేశ్వరం డాన్ దిలీప్ నైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. చూద్దాం ఆయన ఎలాంటి సంబంధాలు ఇస్తాను. తడబుట్టించే వాడే దగడు మొనగాళ్ళకే వీడు మొగుడు. ఎరా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. నమస్కారం అన్న. నమస్కారం. సో మీరు మీ నేమ్ ఏంటన్నా? మహేశ్వరం డాన్ నా పేరు. మహేశ్వరం డాన్ అయితే ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు మనం అయితే ఇంటర్వ్యూ చేద్దాం. సో అన్న మీరు ఎలా ఎదిగారు? ఎలా అంటే కాలుతో. నేను నీ అంతటి నువ్వు ఒకరిని ఎదిగినావా లేకపోతే ఎవరన్నా సపోర్టర్ వచ్చిర్రా అన్న? నేను ఒక్కనే ఎదిగినా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మహేశ్వరంలో ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారన్న? ఉషమ్మ గుడి దిక్కు. ఉషమ్మ గుడి దిక్కు. ఓకే. నువ్వేం పని చేసి వెళ్తా అన్న ఇంట్లోకి? నువ్వు రౌడీ షీటర్ చేస్తాను. అంటే ఎంతమందిని చంపినా ఇప్పటిదాకా? ఇప్పటికి 25 మందిని చంపిన. 25 మందిని? 25 కేసులు అన్నా కదా. 25 కేసులు. ఓకే అన్న, ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎంతమంది దానికి వస్తారు, ఎవరెవరు వస్తారు కొంచెం వాళ్ళ పేర్లు చెప్తారా? మీరు చెప్పుకోలేరా? అంటే ఒకసారి చెప్పొచ్చు కదా మాకు, కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ. ఎక్కువ మంది పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అన్న. ఉప్పల్ బాలు, నేను ఉప్పల్ బాల్ గాయస్, కొడంగల్ శేఖర్, ఇంకా 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 పేరు తెలియదు కానీ చెప్పుకోలేదు, పేరు తెలియదు మనకి. అన్న మీరు అసలు రౌడీ షీటర్ లాగా ఎందుకు ఎదగాలనుకున్నారు? మనకి చాలా శత్రువులు అయ్యారు. శత్రువులు అంటే ఇప్పుడు ఎక్కడ సైడ్ ఉంటారు ఆ శత్రువులు అంటారు? అంటే మీ సరౌండింగ్ లోనేనా లేకపోతే బయట ఎక్కడన్నా ఉంటారా? మన చుట్టుపక్కలనే ఉంటారు. మన చుట్టుపక్కల. ఎన్నిసార్లు పోయినా జైలు? పోవచ్చు నాకు తెలిసినానికి అయితే 5 సార్లు. దాని తర్వాత డైలీ పోతున్నట్టు మనం. జైల్లో కూడా ఫాలోయింగ్ ఉందా నీకు? మస్తు ఉంది అన్న జైల్లో. మనం చూసి భయపడాలి, కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతాయి. జైల్లో ఎంత మంది కొట్టినావు? జైల్లో 2 పెట్టినాను. సో అన్న మిమ్మల్ని జైలు ఎందుకు కొట్టిరు? నన్ను చూసి ఈడేం చేయలేడు అనుకోడు. నేనేం చేసిన, ఒక చాక్ తీసుకున్నా ఇట్లా వర్క్ చేసిన, అంత అట్లా అయింది కొట్లాట. అంటే ఇప్పుడు జైల్లో మర్డర్ వేసేసారు అయితే మీరు? ఒక మర్డర్ అయిందన్న. జైల్లో ఒక మర్డరు, బయట ఒక 25 మర్డర్లు, మొత్తానికి కలిపి 26 మర్డర్లు చేసిరు మీరు అయితే. రేపటి నాడు కూడా కావచ్చు, చేయగలుగుతాం. మీరు బాడీని ఎట్లా మెయింటైన్ చేస్తారా? రోజు మన తిండి మొత్తం బయటికి వెళ్ళి వస్తాయి, తెచ్చియాలి మనకు. అంబే ఓటికి వస్తున్నావంటే అంబే నా బాడీ ఎట్లుందో. ఏం తింటా రోజు? చికెన్, మటన్, గుడ్లు అన్నీ తింటా. ఏమిటం ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసులు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని కేజీలు ఉంటా నన్ను? నేను ఒక 50 నుంచి 60 ఉంటాను. సో మీరు డైలీ జిమ్కి వెళ్తారా అన్న? మరి డైలీ 1 టైం వెళ్తాను నైట్కి. డైలీ నైట్ జిమ్కి వెళ్తారు అంటే మార్నింగ్ టైంలో ఏం వెళ్ళారా మీరు? మార్నింగ్ టైం అటు ఉంటుంది అన్న మనకి పని, వేరే పని. అంటే మార్నింగ్ టైంలో మర్డర్లు చేసుకుంటారు, నైట్ టైంలో జిమ్కి వెళ్తారు అయితే. అంతే అన్న. గల్లీలో మిమ్మల్ని చూసి భయపడతారా అంటానా? అది గల్లీ భయం పుట్టించిందే నేను. సో అన్న ఇప్పుడు ఇంటి దగ్గర మిమ్మల్ని అందరు చూసి భయపడతారు, ప్లస్ దానికి ఏంటంటే నీ చుట్టుముట్టు ఎవరన్నా ఉంటారా? నీ చేయి కింద కానీ నీ దగ్గరికి ఎవరన్నా వస్తే కొట్టడానికి ఎవరన్నా ఉంటారా నీ దగ్గర? లెఫ్ట్ హ్యాండ్ లో 25 మంది, రైట్ హ్యాండ్ లో 50 మంది ఉంటారు అన్న. 25-50 కలిపి మొత్తం 75 మంది ఉంటారు అయితే మీ దగ్గర. అంటే ఇప్పుడు మీకు మరి రెస్పెక్ట్ ఏమన్నా ఇస్తారా లేకపోతే అందరు భయపడి పారిపోతారా మీ తన నుంచి? ఒక మాట చెప్తే ఇట్లా రావాలన్న మనకి అది. సో అన్న ఇప్పుడు మీకు లవర్ ఉన్నదా? మొత్తం ఆంటీలే ఉన్నారు. దీంట్లో ఉండదు రాబ్బా ఆంటీ, సూపర్ ఆంటీ రా. ఆంటీలు అంటే ఇప్పుడు అందరినీ మీరు భయపెట్టి పడేసిర్రా లేకపోతే లవ్ ప్రేమ చూపించి పడేసిర్రా వాళ్ళని? వాళ్ళే మన దగ్గరికి వస్తారు అన్న. ఏంటి బాబా అన్న ఇంకోసారి? వాళ్ళే మన దగ్గరికి వస్తారు అన్న.
వాళ్ళే మీ దగ్గరకు వస్తారా? అట్లా ఇప్పటికి ఎంతమంది వచ్చారన్నా? గల్లీకి 2 ఉంటారు అన్న. గల్లీకి 2 ఉంటారా? నాకు గన్నిస్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నిస్తారా? సో అన్న ఆంటీలు ఎందుకు ఇప్పట్లో పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, మీరు ఆంటీల దగ్గరికి ఎందుకు వెళ్తారు? పిల్లలని డేకమన్నా మనం. ఆ, ఇప్పుడు మీకు పెళ్ళైందా అన్న? ప్రజెంట్ ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ ఎప్పుడన్నా పెళ్ళైందా మీకు? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, భార్య డైవర్ట్ తీసుకొని పోయిందన్న. ఎందుకన్నా? రోజు మర్డర్లు చేస్తాం, జైలుకి పోతాం, ఇక భయపడి పోయిందన్న. అంటే మర్డర్ చేస్తారని భయపడి వెళ్ళిపోయిందా, లేకపోతే మీ దగ్గర ఏం మ్యాటర్ లేదని వెళ్ళిపోయిందా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మర్డర్లు చేసినందుకని. అంటే మీ దగ్గర మ్యాటర్ ఉందా అన్న? అయితే ఉందా అసలు? ఉందా అన్న? ఉందా? ఉందా అన్న? తీసి పెట్టాలా?